ఒక్కసారి పోస్ట్ చూడండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు వస్తున్నారు. ఆ 10 ఏళ్ల బాలుడిని చూడ్డానికి వరంగల్‌కి ఈరోజు వస్తున్నారు అని చెప్పేసి స్క్రోలింగ్ అయితా ఉంది అన్ని మీడియా ఛానల్స్‌లో. సరే, అసలు ఈరోజు ఎవరు అడ్డుకుంటామన్నారు? నేను ఎక్కడైనా ప్రకటన చేసినానా? నేను ఎక్కడైనా మెసేజ్ పెట్టినానా? ఎక్కడైనా పోస్ట్ చేసినానా? కానీ జన సైనికులు ఒక్కసారి చూడండి ఎంత అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారంటే ఇప్పటికే వదలట్లే. జూన్ 2 అనేది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. తెలవకపోతే తెలుసుకోండి చరిత్రని. ఆ రోజు సభ పెడతామంటే మేము అడ్డుకుంటామని చెప్పిన ఆ మాట వాస్తవమే. కానీ ఈరోజు ఒక బాలుడిని చూడ్డానికి వస్తున్నాడంటే నేనెందుకు అడ్డుకుంటా? మంచిదే కదా, మంచిదే కదా. చిన్నారి బాలుడి కోరికని తీరుస్తున్నాడంటే మంచిదే కదా. నేను అడ్డుకుంటా అని చెప్పినానా? ఇక్కడ దయచేసి జనసేన అధ్యక్షుడు నాయకులు పవన్ కళ్యాణ్ గారు మీరే చూడండి మీ పాలనా తీరు ఎట్లుంటుందో. మిమ్మల్ని నమ్మి ఓటు ఎట్లేస్తారు ప్రజలు? తెలంగాణ మహిళని ఇంత ఇబ్బంది పెట్టే పోస్టులు పెడుతుంటే ఒక ప్రొఫైల్ అడ్రస్ పెట్టనోడు, ఒక ప్రొఫైల్ పిక్ పెట్టనోడు ఈరోజు నా గురించి అసభ్యంగా పోస్టు పెట్టిండు. అంత ధైర్యం నీకు, నీ ప్రొఫైల్ పెట్టే ధైర్యమే లేదు. అలాంటిది నా తల్లిదండ్రి గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా. నీకు తల్లిదండ్రి లేరా? తల్లిదండ్రి గౌరవం నీకు తెలీదా? అసలు నన్ను అన్నారు, నా మీద రోజు ఒక పోస్టు పెడుతున్నారు. అయినా సరే లైట్ తీసుకుంటున్నా. నా తల్లిదండ్రులు ఏం చేసిరు? లోకంలో లేని నా తల్లిదండ్రులు ఎందుకు అంటున్నారు? ఒక అమ్మకి అబ్బకి పుడితే నువ్వు వచ్చి అడ్డుకో అంటున్నారు. దీనికి పవన్ కళ్యాణే సమాధానం చెప్పాలి. నిజంగా నేను అన్న తప్పేంది? తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటే నా మీద గింత చేస్తున్నారు కదా. ఇన్ని అరాచకాలు చేస్తారా? మీరు తెలంగాణలో గెలిచి మీరు అధికారంలో ఉంటే ఇంకెంత చేస్తారు చెప్పండి. నేను మాట్లాడిన దాంట్లో తప్పుందా? ఏం పోస్టులు ఇవి? ఒక అమ్మకి అబ్బకి పుడితే నేను వచ్చి అడ్డుకోవాలంట. ఇప్పుడు నేను అడ్డుకోకపోతే నేను అమ్మకి అబ్బకి పుట్టానట. నేను చెప్పినానా ఈరోజు అడ్డుకుంటా అని? ఎట్లా పెడుతున్నారు? కామన్ సెన్స్ ఉందా? కొంచెమన్నా బుద్ధుందా? మీ వల్ల చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్ ఇంతకింతకు తెలంగాణలో దిగజారుతాడు చూడండి. నేను చెప్తున్నా, అసలు జనసేన పతనం తెలంగాణ మహిళతోనే మొదలవుతుంది. అది నాతోనే మొదలవుతుంది. మీరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం తప్ప మీరు అంతకు మించి ఏం చేయలేరు. ఏం చేస్తారు? ఒక అమ్మాయిని ఇంత నీచంగా మాట్లాడతారా? నన్ను అన్నారు పడ్డా. నా తల్లిదండ్రులు ఎందుకు అంటున్నారు? వాళ్ళు లోకంలో లేరు. మీకు తల్లిదండ్రులు లేరా? నాశనం అయిపోతారు. మీ జనసేన పార్టీ నాశనం అయిపోతారు చెప్తున్నా. మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకుంటున్నారు. ఇంకా ఇంతకు మించి పెడితే మాత్రం ఇంకా మళ్ళీ ఒక ప్రెస్ మీట్ అవ్వాల్సి వస్తుంది. ఈ అన్ని కామెంట్స్ పైన మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను నేను ఖచ్చితంగా. అప్పుడు ఎవరికి డ్యామేజ్ అవుతుందో మీరే చూసుకోండి. నోరు మూసుకొని మీ నాయకుడు వస్తున్నాడు, మీ పని మీరు చేసుకోరి. వేస్ట్ చిల్లరగాళ్ళు ఉన్నారు ఎక్కడో.